మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిశ్రావంతి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఆగమ్మా, ఉన్న ఈఎంఐలు కట్టుడు మాతోనైతే లేదు, మళ్ళీ కొత్త ఇన్సూరెన్స్ అంటే ఏంది అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అండి, కోవిడ్ టైంలో ఒక్కొక్కరు అకారణంగా ఏ విధంగా మరణించిందో మీకు తెలుసు. మీరు కూడా రకరకాల వార్తలు వినే ఉంటారు. అందులో చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు చాలామంది సఫర్ అయింది అనమాట. అంటే తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు ఏవి లేక కొంతమంది పిల్లలు సఫర్ అయ్యారు. అదే కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అంటే ముందుగానే ఊహించి, అంటే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు అని ముందే అనుకొని కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టారనమాట వాళ్ళ పిల్లల పేర్ల పైన. సో అది వాళ్ళకు ఒక ఆస్తి రూపంగా మిగిలిపోయింది. మీరు కూడా చూసే ఉంటారు వార్తలలో ఇటువంటి న్యూస్ అన్ని. సో ఇప్పుడు నేను ఈ అంశం మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చిన అంటే, మనతో పాటు ఉన్నారు ఎస్ఎస్ హెల్త్ అండ్ వెల్త్ ఓనర్ గారు జగదీష్ గారు. మనతో పాటు ఉన్నారు. అంటే ఎటువంటి పాలసీలు ఉంటాయి, అసలు ఎందుకు ఫస్ట్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇటువంటి పాలసీలు మనం ఎందుకు కట్టాలి, వీటి ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి మనకు జగదీష్ గారు క్లుప్తంగా వివరిస్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్ ఫస్ట్ ఒకటి చెప్పండి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ వీటి మొత్తం గురించి ఈ మధ్యగా మనం ఎక్కువగా వింటున్నాం. అంటే కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఈ కోవిడ్ అటాక్ అయిందో అప్పటి నుంచి జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు జాగ్రత్తలు చాలామంది తీసుకుంటున్నారు. సో ఫస్ట్ చెప్పండి సార్, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక సామాన్యునికి ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ భరించలేనంత ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏదో చిన్న ప్రాబ్లం అని వెళ్తారు. అక్కడ అనుకోని ఈ కోవిడ్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తోటి పాపం చాలామంది సఫర్ అయ్యారు. వాటి వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏ ఇష్యూ గురించి వెళ్ళినా కూడా అన్ని టెస్టులు రాస్తారు. ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు రాసేది కూడా వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకొని వాళ్ళ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. అవి అన్నీ కూడా భరించాలి అంటే ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాలసీ తీసుకుంటే అవన్నీ భరించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. లేకపోతే కనుక వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నెలకు ఇంత సంపాదిస్తున్నాడు, ఆ సంపాదనలో ఎక్కువ భాగం హాస్పిటల్కే వెళ్ళాల్సి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మినిమం ఒక 24 hours హాస్పిటలైజేషన్ జాయిన్ అయితే వాళ్ళకు ఏ ఖర్చులు వచ్చినా మొత్తం ఇన్సూరెన్స్ వాళ్ళే బేర్ చేస్తారు. అంటే ఎన్ని రకాల ఉంటాయి సార్ ఇందులో స్కీమ్స్? హెల్త్ ఇన్సూరెన్స్లో మనకు 2 years తర్వాత కవరేజ్ అయ్యే పాలసీలు ఉంటాయి. Day 1 నుంచి కవరేజ్ పాలసీలు ఉంటాయమ్మా. Day 1 నుంచి కవరేజ్ అయ్యే పాలసీలు ఏంటంటే యాక్సిడెంటల్ కవర్ అనేది ఉంటుంది. అవి మనకు తెలియకుండా వచ్చేటి కాబట్టి అవి Day 1 నుంచి కవర్ అవుతాయి. లేదు ఇప్పుడు బీపీ, షుగరు ఇలాంటివి ఏంటంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏదైనా కూడా కస్టమర్స్ కంపెనీ వాళ్ళకు కంపల్సరీ చెప్పాలి ముందే. యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రీమియం తోటి వాళ్ళకి పాలసీ ఇష్యూ చేస్తారు. అప్పుడు వాళ్ళకి రిజెక్ట్ కాకుండా కస్టమర్ను కూడా పాలసీ అనేది కాపాడుతుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నట్లు చెప్పాలి పాలసీ తీసుకునేటప్పుడే. అంటే సార్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలా వరకు కొన్ని కంపెనీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది వేరు, సపరేట్గా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర తీసుకునేది సపరేట్ వేరే ఉంటుందా? ఇది కరెక్ట్ పాయింట్ అమ్మా. కంపెనీ నుంచి ఇచ్చే పాలసీలు ఎలా ఉంటాయంటే అమ్మా, ఒక సర్టన్ సపోజ్ ఒక 3 lakhs, 2 lakhs, 3 lakhs ఇస్తారమ్మా. కానీ ఆ 2 lakhs, 3 lakhs అనేది ఒక చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి అందరికీ సరిపోయేంత సరిపోదమ్మా, రాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఇద్దరు చిల్డ్రన్స్ ఉంటారు. ఆ నలుగురికి కూడా కవరేజ్ కావాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల పాలసీ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం అమ్మ. అది ఒకరైనా వాడుకోవచ్చు, నలుగురైనా వాడుకోవచ్చు ఫ్యామిలీలో. ఆ నలుగురు వాడుకునే అదనమాట.
ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు సడన్గా సిక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వీళ్ళ హెల్త్ స్కీమ్ అనేది పూర్తిగా అక్కడికి అయిపోతుంది. ఇన్ కేసు అనుకోకుండా ఆ ఫ్యామిలీ నెంబర్ ఇంకెవరైనా సరే మళ్ళీ ఎవరైనా అడ్మిట్ అయితే మళ్ళీ అప్పుడు డబ్బు కట్టడం ఇబ్బంది అవుతా ఉంది. అవునమ్మా, అవును. అంటే సో అది దానికదే మళ్ళీ దీనికి ఇదే అనమాట. అవునమ్మా, ఒక పాలసీదారుడు ఒక వ్యక్తికి 5 లక్షలు, సపోజ్ ఒక కంపెనీ 3 లక్షల పాలసీ ఇచ్చింది. ఆ 3 లక్షలు అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా రీస్టోర్ అని ఉంటుందమ్మా. ఒకప్పుడు ఉండేటి కానీ ఇప్పుడు ప్రజెంట్లో రీస్టోర్ కవరేజ్ కూడా ఉన్నాయమ్మా. అన్ని కంపెనీలు కూడా ఆల్మోస్ట్ ఇస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఆ 3 లక్షలు అనేది అయిపోయిన తర్వాత ఇంకొక పర్సన్కి ఒక 6 నెలల తర్వాత వాళ్ళ హస్బెండ్కో వైఫ్కో పిల్లలకో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రీస్టోర్తో ఆ డబ్బులు వస్తాయమ్మా. అయితే సార్ ఒక డౌట్, ఇప్పుడు ఒక ఇయర్ మొత్తం కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దాంట్లోనే ఒక 3 నెలలకు ఒక 10,000 ఇంత కట్టారు. సరే ఆ ఇయర్ మొత్తం ఒక 3 lakhs వస్తుంది అనుకోండి. వాళ్ళకి అవసరం ఏం పడదు ఆ ఇయర్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా కట్టినప్పుడు ఈ 3 lakhs అందులో యాడ్ అవుతాయా? 3 lakhs యాడ్ అవుతాయి. దానికి 50% బోనస్ కూడా యాడ్ అవుతుందమ్మా. ఈ 1 yearలో పాలసీదారులు కన్నా క్లెయిమ్ చేసుకోకపోతే 4.5 lakhs కవరేజ్ అవుతుందమ్మా. సరే సరే, ఇప్పుడు వాళ్ళు ఒక 10 years అట్లా కట్టారు, వాళ్ళకి ఇంకా అవసరం ఏం లేదు అంటే ఎప్పటికి ఎంతకాలం కట్టుకుంటుండాలి? వీళ్ళ లైఫ్ టైం మొత్తం కట్టుకుంటుండాలి? కంపల్సరీ కట్టుకోవాల్సిందేనమ్మా. మనకు ఈ హెల్త్ అనేది చెప్పిరాదమ్మా. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి కూడా చెప్పిరావు. కాబట్టి కంపల్సరీ ఈరోజు రేపట్లో ఎలా ఉంది, ప్రతి మనిషి బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేంత వరకు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమంటే చెప్పలేకపోతున్న సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. యాక్చువల్గా 3 days బ్యాక్ కూడా అక్కడెక్కడో నల్గొండలోనే ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే ఒకరు కూడా ఆయన హాస్పిటల్ తీసుకోలేని పరిస్థితి ఈ కాలం ఉంది. అందరూ న్యూస్ పేపర్లు అన్నీ చూశారు పాపం. అలాంటిది ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదుకునేది ఒక హెల్త్ కంపెనీలేనమ్మా. హెల్త్ పాలసీలు కావాలి. సరే, ఇప్పుడు మీకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది ఇప్పుడు ఇందులో. అవునమ్మా. మీకు మీరు బాగా గర్వంగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? అంటే నేను ఇప్పుడు ఈ ఫ్యామిలీని నా స్కీమ్ వలన వీళ్ళు బయటపడ్డరు అని అనుకున్న ఒక సంఘటన ఉంటుంది కదా, ఏంటి సార్ ఒకటి చెప్తారా మాకు? యాక్చువల్గా చెప్పాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మందిలో ఇది ఓన్లీ బిజినెస్ అనుకుంటారమ్మా. అవును, అసలు ఇది బిజినెసే కాదమ్మా. ఒక ఫ్యామిలీకి ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అయితే మన భారతదేశంలో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకున్న ప్రియారిటీస్లో లాస్ట్లో ఉంది. అది చెప్పాలంటే బ్యాడ్లాగా అనుకోవచ్చు. విదేశాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుందమ్మా. ఎందుకంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది అంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ కావచ్చు, మన డైలీ హ్యాబిట్స్ కావచ్చు, ఈ విధంగా ఉంటాయి కదా. దీన్ని బట్టి చూస్తే మన కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అవుతుంది. మా దృష్టిలో ఒక ఫ్యామిలీకి హెల్త్ పాలసీ ఇచ్చినామంటే ఒక ఫ్యామిలీకి మనం సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము. నా రియల్గా చూసిన ఒక మా ఇంటి దగ్గర ఒక 25,000 శాలరీ అతని పర్సన్కి ఒక పాలసీ ఇచ్చామమ్మా. చెప్తేనే పాపం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒక 9 months తర్వాత అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే 3 lakhs ఖర్చు అయింది. అయితే సింగిల్ ఎన్పి కూడా అవసరం లేకుండా హాస్పిటలైజేషన్ ఖర్చు అంతా కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బేర్ చేశారు. అతను పాపం వచ్చి ఆయన కళ్ళల్లో చూస్తే ఇంకా మన జీవితంలో మనం సర్వీస్ అంటే ఇదేనేమో అనిపించేటట్లు అనిపించింది మాకైతే. అవును అవును సార్. ఎప్పటికైనా మనము ఎంత సంపాదించినా కూడా అవతల మనిషికి మన అవసరాల్లో, చిన్న అవసరం కావచ్చు, పెద్ద అవసరం కావచ్చు, అవసరాల్లో ఆదుకున్నప్పుడు అది ఖచ్చితంగా కూడా ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అంటే సార్ ఇప్పుడు నిజంగా వాస్తవానికి అతను కనుక ఈ ఇన్సూరెన్స్ ఈ పాలసీ తీసుకోకుండా ఉండదు ఉంటే ఆ సడన్గా డబ్బు తను ఎక్కడి నుంచి కట్టేవాడు? చాలా ఇబ్బంది అయ్యేది. బంగారన్నా తాకట్టు పెట్టాలి, ఇళ్ళన్నా తాకట్టు పెట్టాలి, ఏది లేని వాళ్ళు ఇంకా అప్పులు చేసి కట్టుకోవాలి. అట్లా చాలామంది సఫర్ అవుతున్నారమ్మా. కేవలం ఈ హెల్త్ నాలెడ్జ్ లేకపోతే, ఇన్సూరెన్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు పాపం. మళ్ళీ కరెక్టే సార్, ఎందుకంటే ఇప్పుడు కోలుకున్న తర్వాత అప్పు తీసుకొచ్చిన డబ్బు కట్టలేక అదొక మెంటల్ టెన్షన్, మళ్ళీ దాని నుంచి ఇంకో కొత్త రోగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. అవును. అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రేపు చూసుకున్నట్టయితే పేద తరగతికి మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద తేడా లేదు. ఎందుకంటే జస్ట్ పేద తరగతి వాళ్ళకేమో ఫుడ్ ఉండదు, వీళ్ళకి ఫుడ్ ఒకటి ఉంటుంది, అంతే తేడా, కరెక్ట్, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు.
సో అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? ఇప్పుడు చాలామంది కట్టుకోలేరు, వాళ్ళకు తోచిన విధంగా ఈ స్కీమ్స్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉన్నాయమ్మా. అది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి పాలసీ కంపెనీలు ఇస్తారమ్మా. అంటే రోజుకి ఇంత పే చేయడం అట్లా కూడా ఉంటాయి, కొన్ని మంత్లీ ఉంటాయమ్మా, రోజులు అనేది ఉండదమ్మా, మంత్లీ ఉంటుంది. ఆ మంత్లీ కూడా తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా చెక్ బౌన్స్ కాకుండా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ప్రాబ్లం. 2 months కన్నా కంటిన్యూ కట్టుకోకపోతే అది ల్యాప్స్ అయిపోతుందమ్మా. కాబట్టి కంపల్సరీ మంత్లీ తీసుకునే వాళ్ళకి మాత్రం మేము ఒకటే సజెస్ట్ చేస్తామమ్మా, మినిమం క్వార్టర్లీనో, హాఫ్ ఇయర్లీనో, ఇయర్లీనో తీసుకోవాలి. అంటే మంత్లీ కట్టడానికి తక్కువలో తక్కువ అమౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 500 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి, 500 నుంచి కూడా. సో అంటే పేద తరగతి వాళ్ళకు కూడా ఓకే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు రోగం చెప్పొస్తలేదు సార్. సడన్ గా ఏదో చిన్నగా ఏదో అయింది, చెకప్ చేసుకుందామని పోతే అది పెద్ద పెద్ద సర్జరీలకి, పెద్ద పెద్ద వాటికి దారి తీస్తుంది. కరెక్ట్ అమ్మా. సో ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కంపల్సరీ సార్. సో ఇదివరకు ఉన్న దానికి ఇప్పటికి పోల్చుకుంటే స్కీమ్ కట్టే వాళ్ళు పెరుగుతున్నారా సార్? వాళ్ళ సంఖ్య పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుందమ్మా. డైలీ ఎవ్రీడే కూడా పబ్లిక్లో అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉందమ్మా. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత అవేర్నెస్ చాలా పెరిగిందమ్మా. ఇప్పుడు డే బై డే కూడా ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్స్ కూడా ఫోన్లు చేస్తున్నారు కూడా. ఒకప్పుడు మేము చెప్పాల్సినదే ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, సరే ఈ పాలసీ తీసుకుంటే ఏం ఉపయోగం అనేది. కొందరికి మేము చెప్తున్నాం, బాబు మీరు ఇది తీసుకుంటే మీకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మీకు హాస్పిటలైజేషన్ అయితే ₹1 కూడా కట్టకుండా క్యాష్లెస్ తోటి మీకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుందమ్మా. లేకపోతే మీరు సంపాదించే సంపాదనలో చాలా వరకు కొన్ని నెలది హాస్పిటలైజేషన్కే ఖర్చు అవుతుంది, మీరు తీసుకుంటే మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది అనేది మేము చెప్తున్నామమ్మా. మీ మంచి గురించి మేము చెప్తున్నాం అనేది నా కాన్సెప్ట్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాలసీ తీసుకుంటారా తీసుకునేది కంటే ముఖ్యము వాళ్ళ ఫ్యామిలీకి మనం ప్రొటెక్షన్ ఇచ్చినామా లేదనేది ఒక ముఖ్యమైన సందేశం అమ్మ నా తరఫున. కానీ సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే అంటే కస్టమరే అనుకోండి లేదా మీ ఏజెంటే అనుకోండి, వాళ్ళకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువగా ఒకటి చూస్తారు, మన దగ్గర నుంచి డబ్బులు కట్టించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు. ఇటువంటి విమర్శలు మీరు చాలా ఎదుర్కొనే ఉంటారా? ఖచ్చితంగా ఉంటాయమ్మా. ప్రతి చోట మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. కానీ చాలా వరకు ఏంటంటే అమ్మా, అవేర్నెస్ లేని వాళ్ళు మాత్రమే అలాంటి మాట్లాడతారమ్మా. అలాగా లేకపోతే కంపల్సరీ దాని యొక్క ఇంపార్టెన్స్ తీసుకునే వాళ్ళు మాత్రము. మాకైతే ఎంతోమంది సఫర్ అయిన వాళ్ళు, సార్ ఆ రోజు పాలసీ తీసుకోవడం వల్ల మేము ఈరోజు హ్యాపీగా ఉన్నాము, ఇబ్బంది లేకుండా ఉన్నాము. చెప్పాలంటే మేము ఒక పెద్ద హాస్పిటల్కి పోయే శక్తి మేము లేని వాళ్ళం, కానీ ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళగలుగుతున్నాము ధైర్యంగా అంటే కేవలం ఒక పాలసీ తీసుకోవడం వల్లే. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు పాదాభివందనం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. అవును సార్, వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు సంథింగ్ ఒక లోపల ఏదో సివియర్గా ప్రాబ్లం అవుతుంది, ఒకసారి బాడీ అంతా చెకప్ చేయించుకోవాలి, లేకపోతే ఏదో సర్జరీ చేయించుకోవాలి, సంథింగ్ ఒకటి ఉంది, ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నా. ఇటువంటి పాలసీలు ఉంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు ఒక ధీమా ఉంటుంది. కరెక్ట్. అదే ఒకవేళ ఇది లేకపోతే ఇదో ఈ పాలసీ ఉన్నది అని ఒక ధైర్యం లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ సఫర్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గర పాలసీ కడుతున్నారు, మంత్లీ ఇంత పే చేస్తున్నారు, ఇంత జరుగుతుంది అనుకోకుండా సడన్గా అతడు చనిపోతే మళ్ళీ తర్వాత ఏం జరుగుద్ది అనమాట? ఇప్పుడు పాలసీ ఆయన తీసుకునే టర్మ్ని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు ఇయర్లీ పాలసీ తీసుకుంటే సపోజ్ అనుకోకుండా మీరు జరిగినప్పుడు అనుకోని సంఘటన జరిగింది అనుకోండి అమ్మా, 1 year వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుందమ్మా. అంటే కొంత డబ్బు జమ అవుతుంది కదా సార్? అవునమ్మా. అది మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారా? దీంట్లో అలా ఉండదమ్మా. అంటే దాంట్లో కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయమ్మా అలాగా. హెల్త్ పాలసీతో పాటు రిస్క్ కవర్ కూడా ఉన్నాయమ్మా. దానికి కొంచెం కొద్దిగా తక్కువ ప్రీమియంతో కవరేజ్ ఇస్తున్నాయమ్మా కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు లేదు, అలా కూడా ఉంది. అలా తీసుకుంటే కనుక మీరు అన్నట్లు ఆ సామాన్యునికి హెల్త్తో పాటు రిస్క్ కవర్ కూడా ఉంటుంది, దానివల్ల ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, అంటే అది ఏ విధంగా ఉంటుంది సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఒక సామాన్యుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంటల్కు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఖర్చు అయింది, అనుకోకుండా మేజర్గా ఏదైనా
బ్లడ్ బ్లాక్ అయ్యో ఏదైనా రిస్క్ జరిగింది, ఆయన కన్నా చనిపోతే ఆ హాస్పిటల్కైనా ఖర్చు ఇస్తూ రిమైనింగ్ పేమెంట్ కూడా పాలసీదారునికి కంపెనీ అనేది పే చేస్తుందమ్మా. ఓకే ఓకే. రిస్క్ కవర్ అనేది కూడా వర్తిస్తుంది. అంటే సార్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా, అవునమ్మా. బతికున్నప్పుడు డబ్బులు కడతారు, ఆ తర్వాత ఆ డబ్బు ఏంటిదంటే ఈ పర్సన్ ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బులు ఇస్తారు. ఈ స్కీమ్ ఏంటి సార్ అసలు? అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇన్సూరెన్స్ అనేది 3 రకాలు ఉంటాయమ్మా. హెల్త్ ఇన్సూరెన్స్ వేరు, లైఫ్ ఇన్సూరెన్స్ వేరు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేరు అనేది. ఓకే. మీరు అనేది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనము ఈరోజు యాక్టివ్గా ఉన్నాము, ఈరోజు ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నాము, అలాంటి సిచ్యువేషన్లో మనము సేవింగ్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. జనరల్గా మనం చాలామంది ఏంటంటే చిట్స్ వేస్తుంటారు, డిఫరెంట్ పోస్టల్లో ఆర్డీలు చేస్తుంటారు. ఆ విధంగా మెయిన్ ఏమంటారంటే నా ఉద్దేశం, నేను చూసిన ఎక్స్పీరియన్స్ తోటి ఒక సేవింగ్స్ ఇన్సూరెన్స్లో సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఆ అమౌంట్ అనేది ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. దాంతోపాటు ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో 12 ఇయర్స్కో మనకు కట్టిన అమౌంట్ మొత్తం వస్తుంది, విత్ ఇంట్రెస్ట్ సహా వస్తుంది, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తోటి. ఓకే. మళ్ళీ ఏదైనా ఆ పాలసీ టర్మ్లో సపోజ్ ఒక కస్టమర్ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకున్నాడు, ఎప్పుడు ఏ రిస్క్ జరిగినా కూడా ఆ లంసమ్ అమౌంట్ అనేది కంపెనీ పాలసీదారునికి చెల్లిస్తుందమ్మా. అంటే సార్ ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవునమ్మా. వీటిని అందరు తీసుకోవచ్చా? అంటే ఉద్యోగం, కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఉంటుంది, అట్లా అందరు తీసుకోవచ్చా? ఒకప్పుడు టర్మ్ పాలసీ అనేది కొందరికే వర్తించేదమ్మా. ఇప్పుడు కూడా అన్ని బీమా కంపెనీలలో కూడా లేదమ్మా. అది కొన్ని కంపెనీలు, లిమిటెడ్ కంపెనీలలో మాత్రమే మీరు అన్నట్లు ఒక 5 lakhs ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. కొన్ని కంపెనీలు ఏమవుతున్నాయంటే కొత్తగా రీసెంట్గా వచ్చినాయి, ఒక 2.5 lakhs ఎవరీ ఇయర్ సంపాదించే వ్యక్తి ఆయనకు అకౌంట్స్ రూపంలో ఉంటే మనము ఇవ్వవచ్చమ్మా. 25 లక్షల కవరేజ్ ఇవ్వచ్చమ్మా. సార్ ఇప్పుడు మీ కంపెనీది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అంతేనా? లేదమ్మా, హెల్త్, వెల్త్, మ్యూచువల్ ఫండ్స్, హోమ్ లోన్స్ అన్నీ కూడా మేము చేస్తామమ్మా. ఓకే ఓకే. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మొత్తం టోటల్ అన్నీ ఉన్నాయి. అవునమ్మా. ఇప్పుడు మీ దాంట్లో డబ్బులు కట్టాలి అది ఇది అని అంటే పక్క గ్యారంటీ ఏంటి? అంటే కస్టమర్లకి కానివ్వండి, వాళ్ళకి మీరు ఎటువంటి హామీ ఇస్తారు? కరెక్ట్ పాయింట్ అమ్మా. ఎవరైనా కూడా మనము డబ్బులు సేవింగ్ చేస్తున్నాము అంటే అది చూసి ఈ కంపెనీ మనకు గ్యారంటీ ఇస్తుందా అంటే, గ్యారంటీడ్ పాలసీలు అని ఒకటి ఉంటాయమ్మా. తర్వాత మార్కెట్ లింక్డ్ పాలసీలు అని 2 ఉంటాయి. తర్వాత ప్యూర్ టర్మ్ పాలసీలకు సంబంధించిన పాలసీలు ఉంటాయి. మనం కస్టమరు నీడ్ని బట్టి మనం ఇవ్వాలి. ఏదో మనం వెళ్ళాము పాలసీ అమ్మేసినాం అనే ఉద్దేశంతో దయచేసి ఎవరు కూడా పాలసీ అమ్మద్దు అనేది నా విన్నపం. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ నీడ్ ఒక విధంగా ఉంటుంది. ఆ కస్టమర్ టర్మ్ పాలసీ కావాలా, లేకపోతే పెన్షన్ పాలసీ కావాలా, లేకపోతే హెల్త్ పాలసీ కావాలా, వాళ్ళ ప్రొటెక్షన్కు పాలసీ కావాలా. ఇప్పుడు సపోజ్ ఒక సంవత్సరానికి ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ చేసే ఒక కంపెనీ ఉందమ్మా. అలాంటి కంపెనీకి ఒక ఎండి గారికి ఏం చేస్తామంటే కీమ్యాన్ పాలసీ అనేది ఉంటుంది. అంటే ఆ కంపెనీ కీమ్యాన్ అంటేనే దానిలో అర్థం ఏంటంటే ఆ కంపెనీకి కీ పర్సన్ అని. ఆ కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎండి గారికి ఏదైనా రిస్క్ జరిగినా ఆ కంపెనీకి ప్రాబ్లం రాకుండా వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీ ఇబ్బంది పడకుండా ఉండే దానికోసము ఈ కీమ్యాన్ పాలసీ అనేది అందిస్తున్నాయి బీమా కంపెనీలు. ఓకే. అంటే కంప్లీట్ ఎంటైర్ కంపెనీకి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఎండికి ఏమైనా జరిగింది, ఆయన కింద దాదాపు ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకటేసారి వాళ్ళు సఫర్ కాకూడదు కదమ్మా. అప్పుడు ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కీమ్యాన్ పాలసీ అనేది ఆ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ప్రొటెక్షన్గా ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు మీ దగ్గర అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అవునమ్మా. స్టడీకి సంబంధించి కూడా ఉన్నాయా సార్? ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఉన్నాయమ్మా. ఎందుకంటే సార్ ఇప్పుడు
పిల్లలకి ఆ చదువు వాళ్ళ చదివేది ఇంత అయితే వాళ్ళ కట్టే ఫీజు లక్షలు ఉన్నాయి. కరెక్ట్ అమ్మా. వాళ్ళు అంటే చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఇంత ఉంటాయి, వాళ్ళు పెద్దగా పెరిగేసరికి ఇంకా అంత కొన్ని కోట్లు ఉండొచ్చు, మేబీ చెప్పలేము ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు రేపు పెద్దగా అయ్యేసరికి. అవునమ్మా. ఇప్పుడైతే చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి, అసలు ఏది బెటరు, ఇప్పటి నుంచే కట్టుకుంటూ పోతే రేపు మనకి ఈజీ ఉంటుంది కదా అని చాలామంది పేరెంట్స్ చూస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒకటి చెప్తారా మాకు? పిల్లలు పుట్టిన తర్వాత 1 year నుంచి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచే చాలామంది సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నారమ్మా. వాళ్ళ పిల్లలు జనరల్గా 18 years మేజర్ వచ్చే టయానికి వాళ్ళకు ఇంకా బీటెక్ ఎంట్రన్స్కో లేకపోతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఆ టయానికి ఫస్ట్ ఇయర్ నుంచే చిల్డ్రన్స్ పాలసీలు స్టార్ట్ చేసుకుంటే 18 yearsకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయమ్మా. అలా తీసుకుంటే వాళ్ళకు ఎడ్యుకేషన్కు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఎంత నుంచి ఎంతవరకు స్టార్టింగ్ ఉంది సార్? అమ్మా దాంట్లో కూడా 3 lakhs నుంచి 3 crores వరకు కూడా ఉందమ్మా. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి చేసుకోవచ్చమ్మా. ఓకే. దాంట్లో కూడా నెలకు 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకొని 18 years పే చేసుకుంటే ఒక లంసమ్గా 20th year కానీ 25th year కానీ లేదు పార్షియల్గా కూడా 18th year కొంచెము 19th year కొద్దిగా 20th year అలా కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు ఇప్పుడు పిల్లలు మంచి నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళకి స్టడీస్ చేయాలంటే పాపం వాళ్ళ ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందమ్మా. ఈ ఇన్సూరెన్స్లు ఇవి మనం కడతా ఉంటారు కదా, కట్టిన తర్వాత ఇన్ కేసు వాళ్ళకి ఫినాన్షియల్గా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అవసరం అయితే అప్పుడు వాళ్ళు నేను డబ్బులు కట్టినా కదా, మీ దగ్గర నుంచి నేను 2 నెలలు కడుతున్నా లేకపోతే 3 సంవత్సరాల నుంచి కడుతున్నా కదా, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరం పడింది నాకు ఇవ్వండి అని అట్లాంటివి ఎదురైనాయా? ఎదురైనాయమ్మా. మరి ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అట్లా ఖచ్చితంగా ఇస్తారమ్మా. అయితే మనము పాలసీ కూడా క్లోజ్ చేసుకుంటే పాపం వాళ్ళకు కొంచెం తక్కువ అమౌంట్ వచ్చి లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. కానీ పార్షియల్గా విత్డ్రా చేసుకుంటే మాత్రము వాళ్ళకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా, అంత 40 పైసలు 50 పైసలతో మనం అదే కంపెనీ ఇస్తుందమ్మా లోన్. అలా తీసుకుంటే మళ్ళీ వాళ్ళు 1 yearలో 2 yearsలో అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు రీపేమెంట్ చేసుకొని పాలసీ కంటిన్యూ చేసుకోవచ్చు. పేరెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీ హెడ్కు రిస్క్ కవర్ ఉంటుంది, ట్రిపుల్ బెనిఫిట్ ప్లాన్ మాత్రం ఉంటుందమ్మా. రిమైనింగ్ పేమెంట్స్ ఇప్పుడు సపోజ్ పేరెంట్కు ఏదైనా రిస్క్ జరిగింది ఒక 5 years తర్వాత, అక్కడ నుంచి రిమైనింగ్ పేమెంట్స్ బ్యాలెన్స్ ఒక 10 years అంటే 5 years పోతే ఇంకా 5 years కట్టాలి కదా, ఆ పేమెంట్స్ అసలు పే చేయాల్సిన అవసరం ఉండదమ్మా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కంపెనీనే బేర్ చేస్తుంది అది. అంటే అదొక బెనిఫిట్. సెకండ్ ఏంటంటే ఒక లంసమ్ అమౌంట్ ఇస్తుంది. సపోజ్ 10 lakhs పాలసీ తీసుకుంటే ఆ 10 lakhs ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. మళ్ళీ మెచ్యూరిటీ టైంలో వాళ్ళకు 10 lakhs అనేది మళ్ళీ పే చేస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఏ ట్రిపుల్ బెనిఫిట్ ప్లాన్. ఇది ఓన్లీ చిన్నపిల్లలకే వర్తిస్తుంది అనమాట. అంటే ఒక చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించింది ఎక్కడ కూడా ఆగిపోకూడదు అనేది బీమా కంపెనీల ఉద్దేశం. సరే, ఇందులో అంటే అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి కొంచెం అంటే రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేసరికి మేము ఇంత చెయ్యాలి అన్నట్టుంటే కదా, వాళ్ళ కోసం ఏమైనా సపరేట్గా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఓకే. ఆడపిల్లలకైతే ఇంకా కొంచెం గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి ఒక 5% అడిషనల్ బెనిఫిట్ కూడా వస్తున్నారమ్మా ఇప్పుడు. ఉన్నాయమ్మా, అలాంటి పాలసీలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీ దగ్గరనే ఇప్పుడు ఇన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. సో అంటే చాలామంది పర్సన్స్కి ఇన్ని రకాలు వాళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే ఉన్న జీతం డబ్బులన్నీ వీటికి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఏముండయి. కరెక్ట్ అమ్మా. సో ఖచ్చితంగా ఒక మనిషికి ఈ పాలసీ ఉండాలి అని అనుకున్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తారా, లేదా వాళ్ళ పిల్లల కోసం అని చెప్తారా, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తారా? మెయిన్ ఇందులో ఖచ్చితంగా ఒక మనిషికి తీసుకోవాల్సింది ఏంటి? కరెక్ట్ పాయింట్ అమ్మా. అలా అంటే ఫస్ట్ అయితే నా ఉద్దేశము ఒక సామాన్యుడికి ఫస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలమ్మా. టర్మ్ ప్లాన్ ఏంటంటే తక్కువ ప్రీమియంతో లంసమ్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 30 years పర్సన్ తీసుకుంటే ఒక 50 లక్షలకు పాలసీ తీసుకుంటే ఒక 25,000 to 30,000 రూపీస్లో ఇయర్లీ ప్రీమియం పే చేసుకుంటే ఇయర్లీ వన్స్ పే చేసుకుంటే అమ్మా వాళ్ళకు ఆ పర్సన్కు 50 లక్షల కవరేజ్ అనేది ఉంటుందమ్మా. ఎన్ని సంవత్సరాల వరకు అంటే ఆయన ప్రతి సంవత్సరం కట్టుకోవాల్సింది. అయితే ఒక 12 years పే చేసుకుంటే తర్వాత 85 years వరకు కవరేజ్ వచ్చే పాలసీలు ఉన్నాయమ్మా ఇప్పుడు. అంటే ప్రీమియం 12 సంవత్సరాలే కడతారు,
తర్వాత రెస్ట్ ఆఫ్ పీరియడ్ 85 ఇయర్స్ వరకు ఆయన పే చేయకపోయినా కవరేజ్ మాత్రం ఉంటుందమ్మా. అంటే 12 సంవత్సరాలు కట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే 13th ఇయర్ నుంచి వాళ్ళు 85 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా పాలసీ మాత్రం ఫోర్స్లోనే ఉంటుంది. ఒకవేళ తను ఇది ఫాలో కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకైనా చెందుతుందా? అలా ఉండదు. ఉండదా? ఏదైనా రిస్క్ జరిగితే మాత్రమే అదే వాళ్ళకు వస్తుంది. లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీలలో ఏంటంటే వాళ్ళు 61, 62, 63 సంవత్సరాలలో విత్డ్రా చేసుకోవచ్చమ్మా. ఓకే. వాళ్ళు కట్టిన ప్రీమియం అనేది రిటర్న్ వస్తుంది. సరే, ఇప్పుడు పేద తరగతి కుటుంబాలను మనం ఒకసారి తీసుకుంటే ఓకే అమ్మా, వాళ్ళకు ఈజీగా ఉండే విధంగా, ఎందుకంటే పాపం వాళ్ళకి చాలా అవసరం, పేద తరగతి వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఇటువంటి ఇన్సూరెన్స్లు ఉంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఏదున్నా ధీమాగా ఉంటుంది. వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ స్టేజ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎటువంటి ఈ స్కీమ్స్ తీసుకుంటే బెటర్? వెల్త్ ప్రొటెక్షన్గా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలమ్మా. హెల్త్ ప్రొటెక్షన్గా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. రెండు తీసుకుంటే 2 రకాలుగా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది, హెల్త్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా మధ్యతరగతి కుటుంబాలకి సార్ వాళ్ళకి ఏంటంటే పెన్షన్ ప్లాన్ కూడా ఉంది. పెన్షన్ ప్లాన్తో కవరేజ్ ఉంటుంది. ఎప్పుడన్నా సపోజ్ వాళ్ళ బాబుకి కానీ పాపకు కానీ మ్యారేజ్ చేయాలనుకున్నా, లేదా ఒక బిజినెస్ పెట్టియాలనుకున్నా, అబ్రాడ్ ఎడ్యుకేషన్ పంపించాలని కూడా పార్షల్ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నుంచి సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళకు ఒక ఫ్యూచర్ ప్లాన్తో చేసుకుంటే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందమ్మా. దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కంటే ప్రైవేటు ఉద్యోగం చేసుకునే వాళ్ళే కొన్ని లక్షలు కోట్ల మంది ఉన్నారు. కరెక్ట్ అమ్మా. వాళ్ళకు పెన్షన్ అనేది రాదు. అవునమ్మా. ఆరోగ్యం సహకరించినన్ని రోజులే ఉద్యోగం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి, పిల్లలు చేరదీస్తేనేమో ఓకే, ఇన్ కేస్ పిల్లలు సెటిల్ కాకుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్కమ్ రాదు వాళ్ళకి. సో ఈ పెన్షన్ ఇప్పటి నుంచి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అంటే ఒక వృద్ధాప్య స్టేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా ఉండగలుగుతారు. కరెక్ట్. సో వాళ్ళకు అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే సరే వాళ్ళు ముందు నుంచి పెన్షన్ అమౌంట్ అనేది వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ తీసేసినాక కూడా వాళ్ళకంటూ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఒక ధీమా కూడా ఉంటుంది వాళ్ళకి. సో ప్రైవేటు ఉద్యోగస్తులకి అటువంటివి ఏమి ఉండవు కదా. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎటువంటి ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది? అంటే తక్కువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నెలకి ఎంత పే చేసుకోవాలి, ఇయర్లీ ఎంత పే చేసుకోవాలి అనేది ఒక్కసారి ఈ స్కీమ్ గురించి చెప్పండి సార్. ఈ పెన్షన్ ప్లాన్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మా. ఇది మినిమం ఒక 10 ఇయర్స్ పీరియడ్ అన్నా తీసుకుంటే 10 ఇయర్స్ పీరియడ్ పేమెంట్ చేసుకొని 2 ఇయర్స్ వెయిటింగ్ చేసి ఒక 13th ఇయర్ నుంచో మనము అప్ టు 85 ఇయర్స్ తీసుకోవచ్చు, లేదంటే 100 ఇయర్స్ వరకు కూడా పాలసీలు తీసుకోవచ్చు. ఇప్పుడు సో ఒక కస్టమర్ నాకు 80 ఇయర్స్ వరకే చాలు అని అడుగుతుంటారు. వాళ్ళకి 80 ఇవ్వచ్చు, 85 ఇయర్స్ ఇవ్వచ్చు, 100 ఇయర్స్ వరకు కూడా మనం ఇవ్వచ్చు అమ్మ. అది వాళ్ళు తీసుకునే పాలసీని బట్టి, వాళ్ళు కట్టే ప్రీమియాన్ని బట్టి పాలసీ అనేది కంటిన్యూ అవుతుంటుంది. దాంట్లో కూడా గ్యారెంటీడ్ పెన్షన్ ఉంటుందమ్మా. కొందరు మార్కెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 70% డెట్ గవర్నమెంట్ బాండ్ ఫండ్లో పెట్టి 25% మార్కెట్లో పెట్టండి సార్ మాకు అనేది కూడా అడుగుతుంటారు. ఆ సలహాలు ఇవ్వమని అడుగుతుంటారు. మేము వాళ్ళకు అలాగా మార్కెట్ లింక్తో ఉన్న పెన్షన్స్ కూడా ఇస్తుంటామమ్మ. అట్లా కూడా వాళ్ళ ఛాయిస్ని బట్టి మేము పాలసీలు అనేది. ఓకే, అంటే ఇందులో మంత్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కూడా కట్టుకోవచ్చు కదా సరే? కట్టుకోవచ్చు అమ్మా, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటేనమ్మా, ఎప్పుడైనా ఏ పాలసీదారులైనా మంత్లీ అనేది మేమైతే సజెస్ట్ చేయమమ్మా. ఎందుకంటే ఒక్కసారి కన్నా ల్యాబ్స్ అయిపోతే పాపం వాళ్ళకు బెనిఫిట్స్ అనేది కట్ అవ్వచ్చు, లేకపోతే తగ్గిపోవచ్చు. కాబట్టి ఎవరికైనా కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పే చేసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ అమ్మ. అది చాలామందికి తెలియక ఒక మంత్లీ అంటారు. ఇప్పుడు 1 సంవత్సరం కడతారు, 2 సంవత్సరాలు కడతారు, 3 సంవత్సరం కడతారు, 4వ సంవత్సరంలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అప్పుడు వాళ్ళు డిఫాల్టర్ అవుతుంటారు. కానీ దయచేసి అలాంటి చేయొద్దనేది నా ఉద్దేశం. సార్, మొన్నటి వరకు కూడా చాలా కొన్ని కంపెనీస్ వచ్చినాయి. అందులో కొన్ని ఫేక్ కంపెనీలను కూడా తెలిసినాయి.
సో దానివల్ల ప్రజలు ఏమైనా కట్టాలనుకున్నా కూడా వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు, ఇది పక్కాగా ఉంటుందా లేకపోతే మధ్యలోనే పోతుందా ఏంటి, మన డబ్బులు అంటే కష్టపడి పోగేసుకునే డబ్బులు మనం వాళ్ళని నమ్మి కడితే మోసపోయినాం అని సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు మీది ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ లైఫ్ టైం ఉంటుంది, మీకు పూర్తి సెక్యూరిటీ అని చెప్పే విధంగా మీరు ఎటువంటి ధీమాని ఇస్తారు? వీటికి సంబంధించిందమ్మా మీరు ఫస్ట్ బ్రాండ్ చూడాలమ్మా, తర్వాత కంపెనీ హిస్టరీ చూడాలి, తర్వాత దాంట్లో కూడా ఏదైనా కూడా ఎవరైనా చెప్తేనే దాన్ని గుడ్డిగా నమ్మద్దు. ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఇది గ్యారంటీ, అక్కడ బాండ్ మీద రాసి ఉంటుంది గ్యారంటీడ్ ప్లాన్ అనేది, గ్యారంటీ పెన్షన్, అలాగా గ్యారంటీడ్ అనే వాటియే తీసుకోండి. అది నేను చెప్తున్న సలహా అమ్మ. అంటే గ్యారంటీ అని వర్డ్స్ ఉంటాయి, లేదు మార్కెట్ లింక్తో ఉన్న పాలసీలు ఉంటాయి. అది మీకు నాలెడ్జ్ ఉంటే తీసుకోండి, నాలెడ్జ్ లేకపోతే మాత్రము కంపెనీ మంచి బ్రాండ్లోనే తీసుకోండి, గ్యారంటీ అనేది ఉండేదే తీసుకోండి. సార్ ఫైనల్గా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితానికి అవసరం అంటే ఏం చెప్తారు? ఒక మన మనిషి నిజ జీవితంలో డైలీ ఎంతో కొంత సంపాదిస్తుంటారు. ఎంప్లాయీస్ అయితే మంత్లీ సంపాదిస్తారు, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్ వాళ్ళకైతే డైలీ ఇన్కమ్ ఉంటుంది. సేవింగ్స్ అనేది మనము ఖర్చులు పోను ఎంత సేవింగ్ చేసుకుంటున్నాము అనేది చూసుకొని ఆ సేవింగ్స్లో కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక 5%, ఒక 10% సేవింగ్స్ ప్లాన్స్కు, ఒక 10% పెన్షన్ ప్లాన్స్కు తీసుకుంటే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, లేదు అనుకోని కోవిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఫైనాన్షియల్, తర్వాత ఫ్యామిలీ గొడవలు కూడా అవుతుంటాయి జనరల్గా. అలాంటి టైంలో కూడా ఈ పాలసీలు అనేది కాపాడతాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒకరు దొంగలించలేని అసెట్ అంటే, ఆస్తి అంటే ఇన్సూరెన్స్ అమ్మ. అది మాత్రము మేము మా రియల్ లైఫ్లో చూసాము. డైలీ కస్టమర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చూస్తుంటాము. 6 months బ్యాక్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు హెల్త్ పాలసీలు తీసుకోకుండా 30,000 కట్టమంటే కట్టలేని వాళ్ళు హాస్పిటల్కి 4.5 లక్షలు కట్టేసి వచ్చారు. హాస్పిటల్ పోయి వచ్చినాక ఇమ్మీడియట్గా ఫోన్ చేసి సార్ మాకు హెల్త్ పాలసీ కావాలని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సెక్యూరిటీగా ఉన్నాము అని గుండె మీద చేయి వేసుకొని నిద్రపోవాలి అంటే పాలసీలు ఉంటే మాత్రము హ్యాపీగా ఉంటుందని మా ఉద్దేశం. సార్ అంటే ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలు ఈ ఇన్సూరెన్స్ అంటే మీకు తెలిసినంత వరకు మీ కంపెనీకి ఎవరైతే స్కీమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పే చేసిరో ఎన్ని కంపెనీలు వాళ్ళ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారు సార్? అంటే ఎటువంటి ఎన్ని కుటుంబాలకు మీది సహాయకంగా నిలిచింది? 100 కుటుంబాలు అనుకోవచ్చా, ఎన్ని కుటుంబాలు అనుకోవచ్చు? నా ఎక్స్పీరియన్స్లో కోవిడ్ అప్పుడైతే దాదాపు ఒక 500 ఫ్యామిలీస్ సఫర్ అయినాయమ్మా, తెలిసిన వాళ్ళు మాత్రమే. తెలిసిన వాళ్ళకు ఆల్మోస్ట్ చెప్పాలంటే నైట్ 10 తర్వాత ఫోన్ వచ్చిందంటే భయపడేవాళ్ళు. ఏ ఫోనో ఏం జరుగుతుందో కనీసం అయిన వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితులు కూడా చూసాము. తర్వాత కోవిడ్ తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి పాపం ఎంతో సఫర్ అవుతున్నారు. కొందరు అయితే పాపం బాయిల్డ్ హెడ్ అయిపోయి అతనికి మ్యారేజే కావట్లేదు, కానీ నెలకు 2.5 సంవత్సరం 2.5 lakhs సంపాదిస్తున్నాడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్. పాపం అతనికి కోవిడ్ వచ్చి ఇప్పుడు కోవిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే, అలాగా ఇంకా కొందరికి వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చాలా పాపం సఫర్ అయ్యారమ్మా. కానీ ఈ మనము ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ధైర్యం కావాలి అంటే మనకు ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అంటే అది ఫస్ట్ పేరెంట్స్ నుంచి వస్తుంది, ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, ఆ విధంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు, తర్వాత ఇన్సూరెన్స్ ఏనమ్మా. అంతే. ఎందుకంటే అమ్మా ఒకరు దొంగలించలేంది, తర్వాత నీకు గ్యారంటీ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీకి గ్యారంటీ అనేది ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు సపోజ్ ఒక కస్టమరు ఒక పాలసీదారునికి సంవత్సరానికి ఒక 5 లక్షలు ఆదాయం ఉంది. ఇప్పుడు అనుకోని సంఘటన జరిగితే అది ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు. కానీ మీరు అనేది వాస్తవం సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే
ఇవాళ రేపు ఎట్లున్నాయి అంటే మానవుల మధ్య సత్సంబంధాలు అనేవి ఉండలేవు, చాలా వరకు తగ్గిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా మేజర్గా ఏదైనా జరిగితే హాస్పిటల్లో ఉంటే ఎవరైనా వచ్చినా ఏదో చూసి వెళ్ళిపోతారు 4 పనులు ఇచ్చి. కానీ అప్పు ఇవ్వాలి అని అంటే చాలామంది ఇవ్వలేకపోతారు. అంటే వాళ్ళకి మనసు లోపల ఇవ్వాలని ఉన్నా ఉన్నది వాళ్ళకి ఇస్తే మళ్ళీ రేపు నాకు ఆపద వచ్చినప్పుడు ఎట్లా అని చాలామంది టెన్షన్ పడతారు. సో ఇటువంటి స్కీమ్స్ కట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికంటే ముందు మీరు వస్తారు. కరెక్ట్ అమ్మా. ముందు మీరు వచ్చి నిజంగా అంటే ఒక తల్లిదండ్రులు లాగానో లేకపోతే ఒక ఫ్రెండ్స్ లాగానో మీకున్నాం, మీరు టెన్షన్ పడద్దు. ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకుంటారో సో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఖచ్చితంగా మనం ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతల వాళ్ళకి ఎంత వీలైతే అంతవరకు ఇటువంటి స్కీమ్స్ అనేది కట్టుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడైనా లేదా ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడైనా వాళ్ళకు మీరు సేదోడు వాదోడుగా ఉంటారు. మనకు 100% మన హార్ట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశము మన దగ్గర ఉండొచ్చు, కానీ ఇది కూడా ఒక విధంగా సహాయం చేసిన వాళ్ళు అవుతారమ్మా. ఎనీ పాలసీదారుడు ఒక పాలసీదారునికి ఒక మేనేజర్, ఇన్సూరెన్స్ మేనేజర్ కన్నా కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి అది మిస్యూజ్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కన్నా కరెక్ట్ కాపాడితే మాత్రం వాళ్ళకి నిజమైన దేవుడు వాళ్ళేనమ్మా. దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క యుగంలో మానవ రూపంలో కూడా వచ్చాడు అంటారు. కరెక్ట్గా అది 100% అమ్మా. అది ఇప్పుడు ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అతనికి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇండియాలో కంటే జనరల్గా కొంతమందికి అబ్రాడ్లో కొంచెము అప్డేటెడ్ ఉంటుంది అనేది ఒక నానుడి, రియల్ కూడా. అక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే ఇక్కడికి వస్తాయి అనేది ఒక. అవును. అయితే ఇప్పుడు మనం ఒక కొత్త పాలసీ ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు చేసింది, ఇక్కడ ఫైండ్ అవుట్ అయ్యి అబ్రాడ్లో కూడా ఇన్సూరెన్స్తో డిసీజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓహో, ఇది ఎవరికి చాలా వరకు తెలియదమ్మా. అలాంటి కూడా కొత్త కాన్సెప్ట్ వచ్చిందమ్మా. ఫైండ్ అవుట్ మాత్రము ఇండియాలో ఒక డిసీజ్ ఫైండ్ అవుట్ అవ్వాలి, అబ్రాడ్లో కూడా వాళ్ళు డిసీజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇంకొకటి కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ అనో లేకపోతే దివాళీ అనో అటువంటి అప్పుడు కొత్తగా పెడతా ఉంటారు ఆఫర్స్ లాగా, ఆ విధంగా పెడతారా ఇప్పుడు? అంటే నాకు తెలిసమ్మా ఈ ఆఫర్లకు దయచేసి మోసపోవద్దు అనేది నా ఉద్దేశం అమ్మా. మనకు ఏది అవసరం ఉందో అదే తీసుకోవాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు కానీ అనేది ఏదో పోయి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు కూడా ఇప్పుడు మనకు ఏది అవసరం ఉంది, ఫ్యామిలీకి హెల్త్ అవసరమా, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ అవసరమా. ఇప్పుడు మన ఇంట్లో పాప ఉంది, ఆ పాపకు మనం ఫ్యూచర్లో ఏమి ఇవ్వాలి అనేది ఒక డిసైడ్ అవుతాం జనరల్గా. అరే మా పాప నేను డాక్టర్ చదివిస్తాను, ఇంజనీర్ చదివిస్తాను అనేది. ఆ విధంగా చేసుకొని వాళ్ళకి ఇప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటే రేపు ఫ్యామిలీగా పాపకు మనము ఫుల్ఫిల్ చేసినట్లు అవుతాం వాళ్ళ లైఫ్ను. అట్లా మనకు ఏది నీడ్ అవసరమో అదే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ ఉంది, తక్కువ 30,000 కట్టుకుంటే 50 లక్షలు కవరేజ్ వస్తుంది. దాంతోపాటు యాక్సిడెంట్లు అయితే అడిషనల్ 50 లక్షలు ఇస్తున్నారు. మళ్ళీ దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యాక్సిడెంట్ అయితే 50 లక్షలు, అంటే 50 లక్షలు 50 లక్షలు 1,50 లక్షలు వస్తుంది కేవలం ఒక 35,000 ప్రీమియం చేస్తే. అది చాలామందికి తెలియక 30,000 కూడా కట్టుకోవాలంటే ఆలోచిస్తారు. ఇవాళ రేపట్లో ఆ 30,000 అనేది సంవత్సరానికి నథింగ్ అమ్మ, ఎంతో ఖర్చు పెడుతుంటారు. కానీ 50 లక్షలు అనేది ఒక అసెట్ ఉన్నట్లే కదా. ఇప్పుడు మీరు చెప్పేది సంవత్సరానికి 35,000 అన్నట్టు? అవునమ్మా, అంతే. ఓకే. 35,000కే నేచురల్ రిస్క్ అనేది 50 లక్షలు ఉంటుందమ్మా. 50 లక్షలు యాక్సిడెంట్లు అయితే 50 + 50 లక్షలు ఇస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రైను ఫ్లైట్ ఆ విధంగా ఏదైనా రిస్క్ జరిగితే 50 + 50 + 50, అంటే టోటల్ 1.5 CR అనేది వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అవుతుంది. కేవలం ప్రపంచంలో 35,000కు 1,50,00,000 ఇచ్చే ఎవరైనా ఉంటారమ్మా? ఎవరు ఉండదమ్మా. ఎంత సంపాదించినా కూడా మనం దానికే అవుతుందమ్మా. కేవలము కోవిడ్లో ఆస్తుల అమ్ముకొని చేసిన వాళ్ళు ఎంతోమందిని చూసామమ్మా. పాపం శత్రువుకైనా ఆ బాధ రాకూడదు అనేది మనం తలుచుకోవాలి భగవంతుని. కొన్ని వందల కుటుంబాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాలసీలు తీసుకుంటే వాళ్ళు ఎయిదర్ ఫైనాన్షియలీ ఎయిదర్ ఫ్యామిలీగా కూడా ఎటువంటి సఫర్ లేకుండా. ఈరోజు ఏదో సామెత ఉంది, ధనం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బులు ఉంటేనే అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తావు, డబ్బులు లేకపోతే ఏమవుతుంది?
వాళ్ళు కూడా చేయలేరు, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కానీ హెల్త్ ప్రొటెక్షన్ ఉండాలంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి సేఫ్ ఉంటుందమ్మా. వాళ్ళ నీడ్ని బట్టి 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు పాలసీలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా వివరాలు కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.